హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏపీ ఎంసెట్లో బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ చేశారని చెప్పేసి డైలీ చాలామంది అడుగుతున్నారు. సో దాంతోపాటు బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి ఫ్రీ సీట్ రావాలంటే ఏపీ ఎంసెట్లో ఎంత ర్యాంక్ రావాలని చెప్పేసి అడుగుతున్నారనమాట. సో ఈ వీడియోలో మనం బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, సో దాంతోపాటు బీఎస్సీ నర్సింగ్లో ఫ్రీ సీట్ రావాలంటే మనకి ఏపీ ఎంసెట్లో ఎంత ర్యాంక్ రావాలి, సో వీటి గురించి ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. మన ఛానల్లో బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి కౌన్సిలింగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు ప్రతి విషయం కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. ఎలా అంటే కౌన్సిలింగ్కి సంబంధించి ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, సో దాని తర్వాత వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలి, సో ఫైనల్గా వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, సో వీటి గురించి మీకు ప్రతిదీ కూడా మీకు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దీనికోసం మీరు చేయాల్సిందంతా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసుకోండి. అలా చేయడం వల్ల మన ఛానల్ ఏది అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా మనం బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో చూసుకుంటే, సో ప్రీవియస్గా నేను చాలా వీడియోస్లో ప్రతిసారి కూడా నేను ఏం చెప్తూ వస్తున్నానంటే, సో మనకి బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి కౌన్సిలింగ్ వచ్చేసి మనకి ఆగస్ట్ లాస్ట్ వీక్లో స్టార్ట్ చేశానని చెప్పి చెప్తూ వస్తున్నాను అనమాట. సో దీనికి సంబంధించి నేను రీసెంట్గా ఒక అఫీషియల్ ప్రూఫ్ కూడా పెట్టాను మన ఛానల్లో కూడా. అంటే సో అఫీషియల్స్ మనకి ఏం రిప్లై ఇచ్చారు, అంటే కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుందని చెప్పారని చెప్పేసి మీకు ఒక ప్రూఫ్ కూడా పెట్టాను. సో మనకి బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్ వచ్చేసి లాస్ట్ వీక్లో అంటే సో ఆగస్ట్ 24th నుంచి 31st లోపు మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ చేయొచ్చు. సో మనకి అఫీషియల్స్ వచ్చేసి డేట్స్ గురించి ఎటువంటి అప్డేట్ కూడా ఇవ్వలేదు, కానీ మనకి లాస్ట్ వీక్లో ఉంటుందని చెప్పారనమాట. సో ఈ విధంగా చూసుకుంటే మనకి కౌన్సిలింగ్ వచ్చేసి ఆగస్ట్లో 24th నుంచి 31st మనకి స్టార్ట్ చేయొచ్చు. అంటే మనకి ఖచ్చితంగా లాస్ట్ వీక్లో స్టార్ట్ చేస్తారని చెప్తున్నారనమాట. కాబట్టి బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి ఒకవేళ కౌన్సిలింగ్ అనేది మనకి లాస్ట్ వీక్లో స్టార్ట్ చేస్తే మీకు నేను అప్డేట్ చేస్తాను. అలా కాకుండా డిలే చేస్తే ఎందుకు డిలే చేస్తారో మీకు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. కానీ మనం ప్రజెంట్ చూసుకుంటే బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి అంటే కౌన్సిలింగ్ వచ్చేసి మనకి డిలే చేయడానికి ఎటువంటి రీజన్ కూడా లేదనమాట. కాబట్టి మనం ప్రజెంట్ ఉన్న సోర్స్ ప్రకారం చూసుకుంటే మనకి బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్ వచ్చేసి ఆగస్ట్లో మనకి లాస్ట్ వీక్లో ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు. అలానే బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి వాళ్ళు అది చెప్పారు వీళ్ళు ఇది చెప్పారని చెప్పేసి మీరు ఎటువంటి టెన్షన్ అయితే పెట్టుకోవద్దు. సో బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ ఉన్నా సరే మీకు నేను అప్డేట్ చేస్తాను. సో ఇప్పుడు మనం బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి మనకి ఫ్రీ సీట్ రావాలంటే ఏపీ ఎంసెట్లో ఎంత ర్యాంక్ రావాలో చూసుకుంటే, ఏపీ ఎంసెట్లో మీకు ఎంత ర్యాంక్ వచ్చినా పర్లేదు, మీకు బీఎస్సీ నర్సింగ్లో ఫ్రీ సీట్ అయితే వస్తుంది. కానీ మీకు మంచి కాలేజీలో గవర్నమెంట్ కాలేజీలో సీట్ రావాలంటే మీకు మంచి ర్యాంక్ రావాలన్నమాట. అలా కాకుండా మీకు ఏపీ ఎంసెట్లో 50K 40K 60K ర్యాంక్ వస్తే మాత్రం మీకు ఖచ్చితంగా ప్రైవేట్ కాలేజీలో మాత్రమే సీట్ అయితే వస్తుంది. అలానే బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి గవర్నమెంట్ కాలేజీలో కేటగిరీ వైజ్గా సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ రావాలని చెప్పేసి సో దానికి సంబంధించి వీడియో కూడా చేశాను అనమాట. సో ఆ వీడియోకి సంబంధించి లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ క్లిక్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు. బట్ ఒకటి మాత్రం మీకు గ్యారంటీగా చెప్తాను, మీకు ఏపీ ఎంసెట్లో ఎంత ర్యాంక్ వచ్చినా సరే మీకు ఫ్రీ సీట్ అయితే వస్తుంది నర్సింగ్లో. సో నర్సింగ్కి సంబంధించి గవర్నమెంట్ కాలేజీలో 100% సీట్స్ కూడా సో ఎంసెట్ ద్వారా ఫిల్ చేస్తారనమాట. సో ప్రైవేట్ కాలేజీలో వచ్చేసి 60% సీట్స్ వచ్చేసి ఎంసెట్ ద్వారా ఫిల్ చేస్తారు, రిమైనింగ్ 40% వచ్చేసి సో మేనేజ్మెంట్ కూడా తీసుకుంటారనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఏపీ ఎంసెట్లో బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి అప్డేట్ అనమాట. సో దీనికి సంబంధించి మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.